హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే డెడ్ పుల్ అండ్ వాలరెంట్ మూవీ చూసి రావడం జరిగింది. ఇంక ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్తో ఎప్పుడో 2018లో డెడ్ పుల్ రిలీజ్ అయినట్టుంది. దానికి సీక్వెల్గా అండ్ అలానే మార్వెల్ గ్లోరీని మళ్ళీ బ్రింగ్ బ్యాక్ చేయడానికి ఈ మూవీని అయితే 2 కాంబినేషన్స్తో రిలీజ్ చేశారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేనైతే యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్గా నాకైతే నచ్చేసిందండి. మార్వెల్ ఫ్యాన్స్కి నచ్చుతుంది కానీ మిగతా వాళ్ళకి జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఎందుకని మార్వెల్ ఫ్యాన్స్కి అని చెప్తున్నానంటే చాలా కనెక్షన్స్ ఉంటాయి, చాలా మూవీస్ ముందు చూడాలి కాబట్టి. మిగతా వాళ్ళకైతే అన్ని తెలియవు కాబట్టి కొద్దిగా నార్మల్గా అనిపించవచ్చు. బట్ ఈ మూవీ కంటే నాకైతే డెడ్ పూల్ 2 బాగా నచ్చిందండి. ఈ మూవీ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, పర్లేదు అనిపించింది. మరి బయట లేపుతున్నట్టుగా రివ్యూలు 4.5 అయితే ఇవ్వలేము. అండ్ మెయిన్గా ముందుగా అయితే మార్వెల్ సినిమాలు సిరీస్లు కొన్ని అయితే తెలిసి ఉండాలండి. మెయిన్గా లోకి ఒకటి, డాక్టర్ స్ట్రేంజ్ ఒకటి, ఇంకా ఫ్యాంటాస్టిక్ 4 ఇంకా చాలా తెలిసి ఉండాలి. ఆ అవుట్పుట్స్ అన్నిటి కూడా ఇక్కడ చాలా కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో అని చెప్పాలండి. తెలుగు డబ్బింగ్ బాగున్నా కానీ తెలుగులోనే చాలా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. సో స్ట్రిక్ట్లీ నో అని చెప్పాలి. ఇంక ఈ మూవీ స్టోరీ లైన్ స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే మనకు ఆల్రెడీ డెడ్ పూల్ 2లో చూపిస్తారు, చనిపోయిన ఎక్స్మెన్ మళ్ళీ బతికొస్తాడు. సో తను ఎలా బతికొచ్చాడు, తను ఎలా టైం ట్రావెల్ చేసి వచ్చాడు అన్నది ఇక్కడ ఓపెనింగ్ షాట్లో ఉంటుంది. సో తను ఎందుకు వచ్చాడు, ఎలా బ్రతికొచ్చాడు అన్నది ఈ మూవీ అంతా. మూవీ స్టార్ట్ అవడం కూడా టైటిల్స్ కానీ అదంతా చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా అనిపించింది ఐడియా కూడా. బేసిక్గా ఈ మూవీలో ఇంత కామెడీ జనరేట్ అవుతుందని నేను అనుకోలేదండి. డెడ్ పూల్కి వాల్వరెన్కి వచ్చే కాన్వర్జేషన్స్ అయితే పడి పడి నవ్వుకున్నా నేనైతే. అండ్ తెలుగు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ని కూడా మనం చాలా మెచ్చుకోవాలండి. ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగా సెట్ అయింది ఆ డబ్బింగ్ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, ఇప్పటివరకు వచ్చిన మార్వెల్ అన్ని మూవీస్లో కల్లా ఇదే బెస్ట్ అని చెప్పాలి. ఆ రేంజ్లో ఇచ్చారు బీజిఎం మాత్రం. ఇంకా మధ్యలో చాలా అంటే చాలా క్యామియో రోల్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఫ్యూచర్లో రాబోయే అవెంజర్స్ సిరీస్ మీద అయితే మంచి క్యారెక్టర్స్ దిగాయని చెప్పాలి. ఇంకా అలానే నెగిటివ్స్ గురించి చెప్పాలంటే నేను ముందుగా చెప్పినట్టే మార్వెల్ సిరీస్ని, మూవీస్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. లేదు నేను కొత్తగా చూస్తానంటే మాత్రం ఏమీ అర్థం కాదు, సర్కస్ లెక్క ఉంటుంది. అండ్ అలానే చాలా క్యారెక్టర్స్ని, ఫ్యూచర్లో రాబోయే సిరీస్ని వాటన్నిటిని బేస్ చేసుకొని ముందే దింపేసినట్టు అనిపించింది. సో బేసిక్గా మార్వెల్ వాళ్ళు చేస్తున్న తప్పు కూడా ఇదే అండి. ఫ్యూచర్ రాబోయే మూవీస్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న మూవీని అయితే చెడగొట్టేస్తున్నారు. ఆ స్టోరీని అదంతా కంప్లీట్గా మార్చేస్తున్నారు క్యామియో రోల్స్ కోసం. అండ్ ఎమోషన్స్ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు, అండ్ కొన్ని చోట్ల స్లో అయింది కూడా మూవీ. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెటిక్ ఏంటంటే మార్వెల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంబ్యాక్ అని చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంది మూవీ. మిగతా వాళ్ళ కోసం అయితే మంచి విఎఫ్ఎక్స్ వాడి యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే, అండ్ నేను 2Dలో మాత్రమే చూశాను ఈ మూవీని. సో మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.